రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత ఉచిత విద్యుత్ పథకం ద్వారా కాకినాడ రూరల్లో 59 మంది చేనేత కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సుమారు 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈవేళ ఆ రోజు ఎన్నికల్లో నేతన్నకి భరోసాగా ఉంటారని చెప్పి ఏదైతే చెప్పి ఉన్నారో అది ఇవాళ అక్షరాల కార్యరూపం దాచడానికి ఇవాళ నేతన్నకి భరోసా పేరిట ఇవాళ ఒక కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి అందరికీ కూడా ఉచిత విద్యుత్ పథకం, అంటే మగ్గం చేపట్టి ఆ పని చేస్తున్నటువంటి అందరికీ కూడా 200 యూనిట్ల కరెంటు వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నెలకి 720 రూపాయలు వారికి మనం డబ్బు రూపంలో ఇచ్చినట్టే లెక్క. అలాగే సంవత్సరానికి 8640 రూపాయలు. అలాగే పవర్ యూనిట్లు ఉంటాయి. పవర్ యూనిట్లకి ఏదైతే ఉన్నదో కరెంట్ ఎక్కువ కాలుతుంది కాబట్టి నెలకు 500 యూనిట్ల వరకు వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చేనేత కుటుంబాలకి అవసరానికి విద్యుత్ వినియోగం వచ్చి వృత్తి నిర్వహణలో కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి దానికి అండగా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక పరిస్థితి మీద, కొన్ని కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపించదని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కార్మిక కుటుంబాలకి 11,488 పవర్ యూనిట్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనికోసం సంవత్సరానికి ప్రభుత్వం 150 కోట్లు వెచ్చిస్తూ ఉన్నది. అట్లాగే కాకినాడ నియోజకవర్గంలో, రూరల్ నియోజకవర్గంలో 59 కుటుంబాలను గుర్తించడం జరిగింది. మరొక హామీని మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరొక హామీని నెరవేర్చారు. చేనేతల యొక్క కార్మికుల యొక్క కష్టాలను చూసి యువకాలంలో మా నారా లోకేష్ బాబు గారు వాళ్ళకి సబ్సిడీ ఇస్తానని చెప్పి ప్రకటించి ఈరోజు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రతి చేనేత కార్మికుడి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మరి 59 మంది చేనేత కార్మికులకి ఈరోజు కరెంట్ సబ్సిడీ ఇచ్చేందుకు మన పంతం నానాజీ గారు కూడా ఆమోదించి అందరినీ అమలు చేయడం అనేది చాలా సక్సెస్ఫుల్ విషయం. ఈరోజు ఒక అగ్గిపెట్టెలో చీర తయారు చేసింది మన చేనేత కార్మికుడికే దక్కిన అవకాశం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది గ్రహించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. సూపర్ 6 పథకాలు, ఇంత ఆర్థిక క్షోభం ఉన్నా, 10 లక్షల కోట్ల ఆర్థిక క్షోభం ఉన్నా, అప్పులు పాలైపోయి ఉన్న రాష్ట్రం ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, అదేవిధంగా మా యువ నాయకుడు ఏదైతే హామీలు యువకాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో, ప్రతి 100 మైళ్ళకి ఒక హామీ ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం విజయ పదంలో ముందుకు సాగుతున్నందుకు ప్రతి ఒక్కరు ఈవేళ యువత, రైతు, చేనేత కార్మికుడు ప్రతి ఒక్కరు ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరిన్న హామీలను నెరవేర్చుకుంటూ మరి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.